అదేవిధంగా ఓకే, ఈ కార్యక్రమంలో భాగంగా గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేషన్ చేస్తూ 10 కాదు 100 కాదు ఇంచుమించు 100లకు పైనే బాడీ బిల్డర్లను తయారు చేస్తుంటాడు. చూడటానికి కనపడడు, చెప్పుకోవడానికి మాత్రం అతను వస్తున్నాడంటే ఒక సైన్యం వచ్చినట్టే. ఎక్కడ కాంపిటీషన్ జరిగినా అతని తపన వేరు. ఎప్పుడు క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఆ జిమ్లో వచ్చే ఆదాయాన్ని కూడా ఆ కుటుంబానికి పోషణకి ఖర్చు పెడతాడో లేదో తెలియదు, కానీ ఆయన జీవితం అంతా క్రీడాకారులు ఖర్చు పెట్టాలి, క్రీడాకారులను తయారు చేయాలి. ఆ క్రీడాకారుడు మెడల్ కొట్టేంత వరకు, ఆ విజయం సాధించేంత వరకు ఆ క్రీడాకారుడు చేయిపోయి ఉంటే కింద పడి అతని తపన మేము చూసి చాలా బాధపడతా ఉంటాం, ఎంత తపన పడుతున్నాడు అనేది. ఆయన ద్వారా తమ యొక్క శిష్యులు ఆయన నుండి క్రమశిక్షణని, అదేవిధంగా ఆయన దగ్గర నేర్చుకున్నట్టు వ్యాయామ శిక్షణని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచనతోటే విజయవాడ సిటీలో ఇండియన్ ఫిజిక్ అని ఒక 3-4 బ్రాంచులు శిక్షకులు ఏర్పాటు చేశారు. ఆయన ఎవరు కాదు, మన మధ్యలో ఉన్నారు. అందరూ కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టి. మరి అప్పుడున్న బాడీ బిల్డింగ్కి ఇప్పుడున్న బాడీ బిల్డింగ్కి ఏంటి విషయం తేడా? రెండోది, ఎప్పుడు నేను కాంపిటీషన్ విషయంలో ఆయనతో మాట్లాడాలని ఆలోచించినప్పటికీ ఒకే మాట అంటాను నాతో, అన్నయ్య బాడీ బిల్డింగ్ అందరూ పట్టించుకుంటున్నారు, దివ్యాంగుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎట్లా కట్టేస్తారో దాన్ని పోరాటం చేసి మనం పెట్టాలి అనేది ఒక ఆలోచనతో ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటుంటాడు. అసలు ఆ విషయానికి నేను కాదర్ని అభినందిస్తున్నాను. మరి అటువంటి కాదర్ని కూడా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని జిమ్లో పెట్టి ప్రోత్సహించడమే కాకుండా ఇట్లాంటి సమాచారం 10 మంది చేరవేయటం ద్వారా క్రీడాకారులు కొన్ని విషయాలు తెలుసుకుంటారనే మా యొక్క ఆలోచనతో కాదరనను కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని